భూమి గంటకు వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది. మరి సముద్రంలోని అంత నీరు అంతరిక్షంలోకి ఎందుకు ఎగిరిపోదు? ప్రధాన కారణం గురుత్వాకర్షణ. భూమి తన భారీ ద్రవ్యరాశితో సముద్రపు నీటిని కేంద్రం వైపు బలంగా లాగుతోంది. భ్రమణం నీటిని బయటికి నెట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ భూమధ్య రేఖ వద్ద కూడా గురుత్వాకర్షణ ప్రభావం దానికంటే దాదాపు 289 రెట్లు బలమైనది. పైగా సముద్రం నిలిచిపోయి భూమి మాత్రమే కింద తిరగడం లేదు. నీరు, సముద్రపు అడుగు, వాతావరణం అన్నీ భూమితో కలిసి తిరుగుతున్నాయి. అయినా భ్రమణ ప్రభావం ఉంది. అది భూమధ్య రేఖ దగ్గర భూమిని, సముద్రాలను కొద్దిగా బయటికి ఉబ్బేలా చేస్తుంది. భ్రమణం సముద్ర ప్రవాహాలను కూడా వంచుతుంది. దీనిని కోరియోలిస్ ప్రభావం అంటారు. కానీ నీరు పైకి, కిందకి మారడానికి ప్రధాన కారణం ఇది కాదు. చంద్రుడు కొంతవరకు సూర్యుడి గురుత్వాకర్షణ సముద్ర మట్టాన్ని పైకి, కిందకి మారుస్తుంది. అవే ఆటుపోట్లు, అంటే హై టైడ్, లో టైడ్. సమాధానం ఇదే. భ్రమణం నీటిని బయటికి నెట్టడానికి ప్రయత్నిస్తుంది. కాని ఎంతో బలమైన గురుత్వాకర్షణ దానిని భూమిపైనే ఉంచుతుంది. ఇదే సముద్రం వెనుక ఉన్న అద్భుతమైన సమతుల్యత.